హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యాస్ వరల్డ్. నేను మీ రమ్యాని. ఇది ఈరోజు మా ఇంటి దగ్గర ఒక చిన్న ర్యాండమ్ క్లిక్ అనమాట. నిన్న ఈరోజు బాగా స్నో పడడంతో మా ఇంటి దగ్గర అంతా ఇలా ఉంది పరిస్థితి. ఇంకా ఈరోజు కూడా మైనస్లోనే టెంపరేచర్ ఉండడం వల్ల ఆ స్నో అంతా అలాగే ఉంది, కరగకుండాను. కొద్దిగా ఇవాళ సూర్యరశ్మి కనిపిస్తోంది. సో ఈరోజు వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మీ అందరితోటి షేర్ చేద్దామని చెప్పి నేను మీ ముందరికి వచ్చేసాను. అదేంటో తెలుసుకుందాం. ఈ రోజుల్లో అందరూ ఫేస్ చేస్తున్న ఒక పెద్ద క్వశ్చన్ ఏంటంటే వెయిట్ లాస్ అవ్వడం ఎలా. సో చాలా రోజుల నుంచి నేను ఫాలో అవుతున్న టిప్స్ మీతోటి షేర్ చేయాలని ఈరోజు మీ ముందరికి వచ్చేసాను. అదేంటో లేట్ చేయకుండా తెలుసుకుందాం, పదండి. ఈరోజు వీడియోలో నేను మీకు చెప్పాలనుకుంటున్న టాపిక్ ఏంటంటే ఏజ్తో సంబంధం లేకుండా, జెండర్తో సంబంధం లేకుండా అందరూ కావాలని కోరుకునేది వెయిట్ లాస్ అవ్వడం ఎలా. సో దానికోసం ఒక మంచి సొల్యూషన్ తయారు చేసి మీతో షేర్ చేస్తున్నాను. ఇది కేవలం వెయిట్ లాస్కే కాదు, దీనివల్ల మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఆ హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా నేను మీకు లాస్ట్లో చెప్తాను. సో లేట్ చేయకుండా దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఒక 1/2 కప్పు వాము. వాము ఎంతైతే తీసుకుంటామో అందులో సగానికి జీలకర్ర. సో ఒక 50 గ్రామ్స్ వాము తీసుకుంటే ఒక 25 గ్రామ్స్ జీలకర్ర తీసుకోవాలి. 2 చెంచాల మెంతులు తీసుకోవాలి. 1 చెంచా మిరియాలు తీసుకోవాలి. అండ్ ఒక 2 దాల్చిన చెక్క ముక్కలు తీసుకోవాలి. వీటన్నింటినీ ఏం చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ముందుగా మనం వామును తీసుకుని దీన్ని ఒక మూకుడు పెట్టుకుని మీడియం స్టీమ్లో దీన్ని డ్రై రోస్ట్ చేసుకుందాం. దీన్ని హైలో పెట్టకూడదు. హైలో పెడితే వాము మాడిపోయిందంటే టేస్ట్ మారిపోతుంది, చేదొచ్చేస్తుంది. సో మీడియం స్టీమ్లో పెట్టుకుని దీన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. పచ్చివాసన పోయి ఒక మంచి స్మెల్ స్టార్ట్ అవుతుంది. వేగిన వాసన వచ్చాక అప్పుడు మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. ముందుగా వామును అయితే వేయించుకుందాం. సో ఈ స్టేజ్లో వాము సగానికి వేగిన తర్వాత జీలకర్ర ఉంది కదా, మనం తీసుకున్న 1/2 కప్ జీలకర్ర ఇందులో వేసేయండి. వేసేసి దీన్ని కూడా వాముతో కలిపి బాగా వేగనిద్దాం. ఈ ఎంటైర్ ప్రాసెస్ మనం మీడియం స్టీమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలి. లేకపోతే మొత్తం అంతా మాడిపోయి చేదొచ్చేసి తర్వాత తాగడానికి వీలు లేకుండా అయిపోతుంది. ఇప్పుడు మన జీలకర్ర వాము సగానికి పైగా వేగిపోయాయి. సో ఈ స్టేజ్లో మనం 2 చెంచాలు మెంతులు తీసుకున్నాం కదా, వీటిని కూడా ఇందులో వేసేద్దాం. మెంతులు వేసేసి దాన్ని మొత్తం అన్నీ కలిపి దాదాపుగా ఒక 5 మినిట్స్ వరకు డ్రై రోస్ట్ చేసాము. ఇప్పుడు లాస్ట్లోని మన మిరియాలు, 1 స్పూన్ మిరియాలు మరియు ఈ 2 దాల్చిన చెక్క ముక్కలు ఇందులో వేసేద్దాం. వేసేసి ఒక 1/2 మినిట్ నుంచి 1 మినిట్ వరకు వేయించేద్దాం. వీటిని చూసారుగా, మనం వేసిన అన్నీ దాదాపుగా వేగిపోయాయి. సో నాకు ఇవి అన్నీ కలిపి వేగడానికి దాదాపుగా 5 to 6 మినిట్స్ టైం పట్టింది. సో ఇది బాగా వేగిపోయింది. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఆఫ్ చేసేసి దీన్ని కంప్లీట్గా చల్లారనిద్దాం. ఒక 10 నిమిషాలు ప్లేట్లో పోసుకుని చల్లారనిచ్చాక అప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. చూసారు కదా, ఇలాగా మనం మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్ కింద చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక పెట్టి జాగ్రత్తగా గాలి పట్టకుండా, తడి చేరకుండా పెట్టుకుంటే మనకి 2 నుంచి 3 మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. దీన్ని ఎలా యూస్ చేయాలో చెప్తాను. ఇలా తయారు చేసుకున్న పౌడర్ని
చూస్తున్నారు కదా, ఇలా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని, ఇది చూడడానికి కోకో పౌడర్లా ఉంటుంది. ఇది ఒక స్పూను, ఒక 200 ml వాటర్, గోరువెచ్చని నీళ్ళల్లోని ఒక స్పూన్ పొడి కలుపుకొని, ఒక స్పూన్ ఆఫ్ నిమ్మకాయ రసం వేసుకుని రోజు పొద్దున్నే పరగడుపుని తాగితే ఇది ఫ్యాట్ బర్న్ చేస్తుంది అనమాట. సో ఫ్యాట్ బర్న్ అవ్వడం వల్ల, ఆ ఫ్యాట్ బయటికి వెళ్ళిపోవడం వల్ల వెయిట్ లాస్ జరుగుతుంది. ఇది కేవలం వెయిట్ లాస్కే కాదు, డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ గ్యాస్ ఫామ్ అయిన వాళ్ళకి, డైజెషన్ సరిగ్గా లేని వాళ్ళకి, కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి అన్నిటికీ కూడా ఇది చాలా బాగా పనిచేసి మందులాగా క్యూర్ చేస్తుంది. ఇది కంటిన్యూస్గా 41 days పొద్దున్నే పరగడుపును తాగాలి. తాగితే కనుక డెఫినెట్గా రిజల్ట్స్ ఉంటాయి. దీంతోపాటు రోజు ఒక 1/2 hour ఏదో ఒక రకమైన యాక్టివిటీ ఉండాలి బాడీకి. సో ఎక్సర్సైజ్ కానీ, వాకింగ్ కానీ, సైక్లింగ్ కానీ ఏదైనా ఒక 1/2 hour చేస్తూ ఇది పొద్దున్నే తాగితే కనుక డెఫినెట్గా వెయిట్ లాస్ ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటూ సైనింగ్ ఆఫ్. బాయ్.